సునాదస్వరము జూన్ 7. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. మరి కొరేషుతో చెప్పిన మాటలివి. మరి నేను నీకంటే ముందుగా వెళ్ళుచు మెట్టగా ఉన్నాయి అన్ని సరాలపరుస్తాను. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్యస్థలంలోని మరుగైన ధనము నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి దేవుడికి అన్నీ తెలుసు, ఎక్కడ ఏవి మరుగై ఉన్నాయి, ఏ ధనం ఎక్కడ ఉంచబడింది, సమస్తం ఆయనకు తెలుసు కనుక ఆయన అన్నీ కూడా తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయనే గొప్ప దేవుడు. మనల్ని పిలిచిన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకొనిలాగున ఆయన మనకు కావలసిన నిధులను రహస్య స్థలములోని దాచబడినవన్నీ అనుగ్రహిస్తాడు. మరి ఆదికాండం 49వ అధ్యాయం 25వ వచనం రాయబడి ఉంది. మరి క్రింద దాగున్న అగాధ జలముల దీవెనల గురించి. మరి ప్రభు దీవించినప్పుడు ఆయన అన్ని దీవెనలతో నింపుతాడు. పైనుండి దీవిస్తాడు, క్రింద ఉన్న అగాధ జలపు దీవెనలతో నింపుతాడు. మరి ఎవరిని దేవుడు ఆశీర్వదించినా, ఏ పని అప్పగించినా అన్ని విధాలుగా నిధులను అన్ని సమకూర్చి నడిపిస్తాడు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఏ పని చేయాలన్నా, అది మందిర పనైనా, కుటుంబ విషయాలైనా, చదువులైనా, ఉద్యోగం, వ్యాపారం, మనం ఏ పని చేయాలన్నా కూడా మనకు నిధులు కావాలి. కావలసినవి అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తాడు. మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం రాయబడి ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయని. మరి దేవుళ్ళో నిధులే కాకుండా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. మరి మనము ఏ పని ఎలా చేయాలి, ఏ పనిలో మనకు లాభం ఉంటుంది, ఏ పని చేయడం ద్వారా దేవునికి మహిమకరంగా ఉంటుంది, మరి చదువులే కానీ మన ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటికి కావలసిన జ్ఞానము ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఏ విషయంలో అవసరత ఉన్నా అధైర్యపడొద్దు. దేవుడు మనకు తన రహస్య ధననిధులు అనుగ్రహిస్తాడు. అంధకారంలో దాచబడిన మరుగైన ధనమునిచ్చే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయిద్దాం. అది మందిర పనైనా, ఏ పనైనా మన దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప మేలును, ఆ నిధులను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీరే గొప్ప దేవుడు అని తెలుసుకొనిలాగున తండ్రి అందరికీ ఆ నిధులను ఆ రహస్య స్థలంలో దాచబడినవన్నీ కూడా అనుగ్రహించి ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.